ఏ శుభకార్యానికైనా శుభారంభం. బాబా వారికి అన్ని భాషలు అర్థమవుతాయి, అన్ని భాషలు మాట్లాడతారు. మరి మీకు ఎప్పుడు అనిపించలేదా ఆంగ్ల ప్రసంగం నేనే ఎందుకు అనువదించాలని? అది కూడా అనిపించదండి. స్వామి బెంగళూరు దగ్గర తుమ్కూరుకి వెళ్ళారు. తుమ్కూరులో ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ, మల్టీనేషనల్ కంపెనీ, దాన్ని ఇనాగ్రేట్ చేశారు. నన్ను కూడా తీసుకెళ్ళారు. అనూప్ జలోటా పాట కచేరీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అర్జున్ సింగ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళంతా వచ్చారు, టాప్ సెంట్రల్ మినిస్టర్స్, ఇంటర్నేషనల్ డెలిగేట్స్ కూడా వచ్చారు. ఇది అయిపోయిన తర్వాత హారతి తీసుకొని స్వామి మేనేజ్మెంట్ కమిటీ హాల్కి వెళ్ళారు. ఆ కమిటీ హాల్లో ఒకడు జపాన్ వాడు, ఒకడు జర్మనీ వాడు, ఒకడు ఫ్రాన్స్ వాడు అట్లా ఉన్నారు. నా కుర్చీ లేదు అక్కడ, అందులో బయట నుంచి ఉన్నాను. రమ్మనందే లోపల రాకూడదు, కనపడపోతే నువ్వు ఎందుకు వచ్చినట్టు అంటారేమో, అది కనపడనట్టు అట్లా అంటున్నాను బయట గుమ్మం దగ్గర. ఇట్లా చూస్తే పారిపోవడానికి వీలుగా, ఇట్లా అంటే రమ్మంటానికి వీలుగా, ఇట్లా అంటున్నా. నమ్మండి, ఆయన ఒక్కొక్క దేశస్తుడితో ఆ భాషలో మాట్లాడుతున్నారు. ఇది విన్నాను. మెల్లిగా నడుచుకుంటూ వచ్చారు నా దగ్గరికి. ఏం చూస్తున్నావు నీవు అన్నారు. స్వామి, ఎన్ని భాషలు మాట్లాడుతున్నారే, ఇన్ని భాషలు మీకు తెలుస్తున్నాయన్న ఆశ్చర్యపోతున్నానన్న. నాకు తెలుసాయ్యా, నాకు తెలుసా, నీకు తెలియాలిగా, అందుకే తెచ్చాను ఇక్కడికి అన్నాను. అయితే చిన్న సందేహం స్వామి అన్న, ఏమిటి, మీకు ఇన్ని భాషలు తెలిసినప్పుడు నేను ఇంగ్లీష్లో అనువాదం ఎందుకు స్వామి అన్న? నీకు ఛాన్స్ వద్దంటావా? నీ ఛాన్స్ కోసం ఇచ్చాను అన్నారు. అలాగా స్వామి, లేదంటే అది పోతుందేమోనన్న భయం అని అన్నారు. అలా కాదయ్యా, అవతారం ఆంధ్రదేశంలో వచ్చింది కనుక ఈ భాష మాట్లాడతాను అంతే, అంతేగా నాకు ఇతర భాషలు రాక కాదు. ఈ దేశంలో అవతారం వచ్చింది కనుక ఇక్కడి నుంచి అన్ని శాఖోపశాఖలు విస్తరిస్తాయి. అశ్వత్థ వృక్షంలాగా ప్రపంచ దేశాలు వారి వృక్షం కిందకి చేరతారు. అందుకని మాట్లాడుతున్నానయ్యా. ఈ భాషకు ఆశీర్వచనం, ఈ ప్రాంతానికి ఆశీర్వచనం, ఈ ప్రజలకు ఆశీర్వచనం. రాముడు కృష్ణుడు ఏ ఏ ప్రాంతాల్లో జన్మించారో, యేసుప్రభు ఏ ప్రాంతాల్లో జన్మించాడో, బుద్ధుడు ఎక్కడ జన్మించాడో, ఆయా ప్రాంతాల వారికి, ఆయా భాషల వారికి ఏ రకంగా ఆశీర్వచనాలు అంది జన్మలు పునీతమైనవో, ఇక్కడ వారికి కూడా జన్మలు ధన్యం చేయడం కొరకు ఈ భాష మాట్లాడుతున్నాను అన్నారు. చాలా బాగుంది స్వామి, మంచిది అన్నారు. ఈ ఎన్ని సభల్లో నేను కోట్ చేశానో వారి సన్నిధిలోనే. అందుకని ఒక మాట అన్నారండి, ఇది నాదు మాతృదేశము, ఇది నాదు మాతృభాషయంచు, ఎదగొట్టి నుడువనేరని ఒక్క మనుజుండు కలడా, ఎదగొట్టి నుడువనేరని ఒక మనుజుండు కలడా, సత్యమైన మాట ఈ సాయి మాట. ఇది నా దేశం, మాతృదేశం, ఇది నా మాతృభాష అని గర్వంగా చెప్పుకొని వాడు ఎవడన్నా ఉంటాడాయా అని స్వామి లోగడ ఉపన్యాసం చెప్పారు. దానికి ఆదర్శంగా ఈ తెలుగు భాష మాట్లాడతారు స్వామి. వారితో చాలా సన్నిహితంగా ఉన్నారు మీరు, అది అందరికీ తెలిసిన విషయమే. అంటే మాబోటి వాళ్ళకి తెలియని ఒక విషయం ఏంటంటే, బాబా దినచర్య ఎలా ఉంటుంది, మీకు అభ్యంతరం లేకపోతే బాబా దినచర్య ఎలా ఉంటుంది? వారు ఏమీ తినరు, చాలా తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకుంటారు, ఇటువంటివన్నీ చెప్తారు. అంటే మీకు తెలిసినంతలో వారి దినచర్య, వారి గమనం ఎలా ఉండేదో చెప్తారా? అంటే ఒక భక్తుడిగానే తెలుసుకోవాలన్న దీంతోనే అడుగు. మీకు చమత్కారంగానే చెప్తాను. తప్పకుండా. ఒకసారి అందరు ఉన్నారు పిల్లలు, అక్కడి నుంచి కొడైకెనాల్ నుంచి మేము వచ్చేయాలి. వీళ్ళంతా అయ్యో ఇప్పుడే వెళ్ళిపోతున్నామే అని బాధపడుతున్నారు పిల్లలు. వీళ్ళ మూడు బాగుండదు స్వామికి. అనుకున్నాక చమత్కారంగా మాట్లాడన్నారు. స్వామి, మీరు కొద్దిగా నాకు పర్మిషన్ ఇవ్వాలి, కాస్త ముందడుగు వేస్తానేమో, మీరు క్షమించాలి. నేనే మాట్లాడమన్నాక చెప్పన్నారు. అప్పుడు చెప్పాను, స్వామి మీరు ప్రతి ప్రసంగంలో నీవు భగవంతుడివి, నీవు భగవంతుడు అని చెప్తారు కదా, కానీ నేను భగవంతుడిని అంటున్నారు,
నాకేదో అనుమానంగా ఉంది స్వామి అన్న. అట్లాగా అయితే దున్నపోతానుకో అన్నారు. సరే స్వామి చెప్పు అన్నారు. అప్పుడు చెప్పాను, సరే ఇప్పుడు నేను భగవంతుడిని, నా పేరు సత్యసాయి బాబా, అందరూ ఉన్నారు, బాబాగారు అక్కడే కూర్చున్నారు, ఇలా చూస్తున్నారు, నా పేరు సత్యసాయి బాబా. సత్యసాయి బాబా గారిని ఏం చేయాలి? తెల్లారుజామున 3:30కి లేవాలి. నా జన్మలో సాధ్యం కాదు. అయిపోయాక 5:30కి 6 కిందకి దిగాలి. ఓ గ్లాసు మంచినీళ్ళు మాత్రమే తాగాలి. నేను దర్శనానికి వచ్చేటప్పటికి 3 రౌండ్లు కాఫీ తాగుతాను. నా వల్ల కాదు. దర్శనానికి రావాలి. దర్శనానికి వచ్చి ముందు స్త్రీల వైపు, తర్వాత పురుషుల వైపు రావాలి. ఈ స్త్రీలు చూద్దామంటే మొదటి నుంచి ఎప్పటి నుంచో కూర్చున్న వాళ్ళే ఫస్ట్ వరుసలో కూర్చుంటారు తప్ప ఒక చీమ దోమలు కూడా మధ్యలోకి రానివ్వరు. 40 ఏళ్ళ నుంచి వాళ్ళే. అంటే ఇది నా బండ అంటారు. అంటే మరు జన్మలో బండ జన్మ వస్తుందేమో నాకు తెలియదు. ఎవరు నాకు వచ్చే స్వామి, అమ్మ మా ఆయన జబ్బుగా ఉన్నాడు, స్వామికి ఉత్తరించి వీల్లేదు, అమ్మ నేను విమానం వెళ్ళాలి, ఇటువంటి వాళ్ళ మొహాలు చూడాలి. నేను పక్కపక్క నవ్వుతున్నాడు స్వామి. వీళ్ళ మొహాలు చూసుకుని మెల్లిగా ఇటు రావాలి. ఇటు వస్తున్నప్పుడు ఏమవుతుంది, అందరూ ఉంటారు, సంసారులు, గృహస్థులు, భక్తులు, వాళ్ళు ఉత్తరాలు ఇస్తారు. ఏమి ఇస్తారు? కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, క్యాటరాక్ట్లు, గుండె జబ్బులు, ప్రమోషన్లు. ఇది తప్ప నీ దయవల్ల ఇది ఇప్పటివరకు బాగున్నాను, నీ దయవల్ల కుటుంబం బాగుంది, మాకు ఇంతవరకు ఆనందం ఇచ్చాము అనే పొరపాటు కూడా ఎవడు రాయడు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఈ కంప్లైంట్ ఉంటాయి. ఇవి చదవాలి. నేను నా వల్ల కాదు. ఇలా అయ్యాక మెల్లిగా స్టూడెంట్స్ దగ్గరికి రావాలి. వాళ్ళు ఏం చేస్తారు, నాకు పాద నమస్కారం ఇవ్వాలి, వాడికి ఇవ్వకు, నాతో మాట్లాడు, వాడితో మాట్లాడకు, ఈ గోల భరించాలి. ఇక మెల్లిగా వరండాలో పెద్దలు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఏమంటారు, వాడిని బీకే ముందు అంటారు, వీడిని బీకే అంటారు, వాడు తృప్తిగా లేదంటాడు. ఇవన్నీ వినాలి. నాకు కొద్దిమంది ఇంటర్వ్యూకి పిలుస్తాను. ఆ ఇంటర్వ్యూలో వీళ్ళందరికీ ఆధ్యాత్మిక విషయాలు చెప్పాలని నాకు ఉంటుంది. ఎవడు వినిసావాడు, మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడు, మనవరాలు పుట్టింటికి ఎప్పుడు తీస్తావు, మా ఇల్లు ఎప్పుడు కట్టాలా, ఇక దాంతో ఏం చేసేది, నేను వచ్చిన పని కానీ చెప్పే పని కాదు, మంచిదని పంపించాల్సి వస్తుంది. ఒకటే నవ్వుతున్నాడు స్వామి. ఇక భజనలో కూర్చోవాలి. ఆ భజనలో 10 మందికి వచ్చిన పాటలు పాడండిరా, స్పీడ్గా ఉన్న పాటలు పాడండిరా అంటే వాళ్ళు కొంతమంది వినరు. వాళ్ళు మళ్ళీ సంగీత ప్రధానంగా పాడతారు. ఏం చేసేది? ఇలా అయిపోయాక భోజనానికి వెళ్ళాలి. 9:30కి నాతో పాటు భోజనానికి వస్తారు సెంట్రల్ ట్రస్ట్ వారు. వాళ్ళందరికీ వడ్డిస్తారు. స్వామితో భోజనాలంటే 5 స్వీట్లు, 5 హాట్లు, రాజాదిరాజులాగా ఉంటుంది. వారందరికీ వడ్డిస్తారు ఐస్ క్రీములు, పళ్ళు. సాయిబాబాగా నేను ఇంత రాగి సంకట తినాలి, నా వల్ల కాదు. ముఖ్యంగా అందరు తింటున్నప్పుడు నేను రాగి మూత తినటం నా వల్ల కాదు. చూస్తూ నేను ఉండలేను. అది నా సొమ్ము, నేను పెట్టింది, వాళ్ళు తింటున్నారు, నేను ఎట్టా అంటే ఒకటే నవ్వుతున్నాడు. ఇదే స్వామి పొద్దున సాయంత్రం కార్యక్రమం అంటే పాపం అందరు లైట్గా అందరు ఆనందించారు. ఒక సందర్భంలో అన్నాను, స్వామి మేము ఇవన్నీ తింటున్నాం, ఆ పెరుగు, గడ్డ పెరుగు బ్రహ్మాండంగా ఉంది, మా సైడ్ తెనాలి పెరుగు ఎలాగే ఉంటుంది, అట్లాగా బాగుందా, ఇంకా చేసిరా బాగుందన్నాడు. ఇంకా సేవాడికి అన్నారు. అప్పుడు అడిగి ఒక సందేహం, స్వామి చెప్పు మీరేం తినరే, మీరేమో చెంచాలు తింటారు, మేము కంచాలు తింటాం, ఏమిటది, మాకే సిగ్గుగా ఉంది స్వామి. అప్పుడు అన్నారు, నీకు ఆహారం తింటే శక్తి వస్తుంది, నేనే శక్తి, ఆహారం తింటే శక్తి నాకెందుకు, నేనే శక్తి, నాకు శక్తి రాక్కర్లే ఆహారం నుంచి. ఇక రెండవది, భగవద్గీత ఏం చెప్పింది, మీరు భోజన సమయంలో చేసే ప్రార్థన ఏంటరా, మీరు వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అంటున్నావు. అందరి దేహాలలో
వైశ్వానరుడు రూపంలో ఉండి తినేది నేనే, జీర్ణం చేసుకునేది నేనే, శక్తిగా మార్చేది నేనే, ప్రాణినాం దేహమాశ్రిత. దేశాన్ని చెప్పాను కదా, మీరు అందరు తింటుంటే నేను తినాలా, నేను తిన్నట్టు కాదా అన్నారు ఆయన. ఇలాంటి రెవల్యూషన్స్ అవతార ప్రకటనలో జన్మాంతరం జ్ఞాపకం ఉంచుకోవాల్సినవి నాకు గ్రహించడం, వారి యొక్క ఆశీస్ కరుణ ప్రభావం కలిగినాయని నా విశ్వాసం. మొత్తం 47 సంవత్సరాలు, దాదాపు 50 సంవత్సరాలు ఆయన సాంగత్యంలో ఉండే అవకాశం మీకు వచ్చింది. ఇంకా ఏమి కోరుకుంటున్నారు మీకు జీవితానికి? అంటే నా ఉద్దేశం ఏంటంటే, స్వామివారి అపార కరుణ పొందేశారు, దీనికి మించి మీకు ఏమైనా కావాలని ఉందా? భలే అడిగారు. స్వామి దర్శనానికి బయటకు వస్తున్నారు, అందరు స్టూడెంట్స్ కూర్చున్నారు, ప్రొఫెసర్లు, వైస్ ఛాన్సలర్స్ అందరు ఉన్నారు. ట్రాన్ కుమార్ అన్నారు, ఏం కావాలి నీకు అన్నారు. ఇప్పుడు ఇస్తాను, నీకేం కావాలండి. నాకేం వద్దు స్వామి అన్నాను. అది కాదు నేను అడిగింది, నీకేం కావాలని అడుగుతున్నాను, నీకు వినపడుతుందా నేను చెప్పేది అన్నాను. అట్లాగా స్వామి, అడగకుండానే ఇచ్చే స్వామి దగ్గర అడిగేది ఏమిటి స్వామి అన్నాను. ఇప్పుడు దానికి లెక్చర్ చెప్పడం నేర్చుకున్నావు, లెక్చర్ నాకు వద్దు, నీకేం కావాలి చెప్పి ఇప్పుడు ఇస్తాను. నాకు వద్దు స్వామి, నాకేం అక్కర్లేదు. లేదు చెప్తావు లేదా అన్నారు. అందరు చూస్తున్నారు. సరే స్వామి, మీరు ఒత్తిడి చేస్తున్నారు కానీ చెప్తున్నాను, నాకేం అక్కర్లేదు. అయినా మీరు అడుగుతున్నారు కానీ చెప్తున్నాను అంటుండే వెంటనే స్వామి మధ్యలోకి వచ్చి, మోక్షం ఇస్తాను, నీకు అక్కర్లేదా అన్నారు. నాకు అక్కర్లేదా. నీకేమైనా మెంటల్ వచ్చిందా? అందరూ మోక్షం మోక్షం అంటే నాకు వద్దంటావేంటి, మెంటల్ అనువు అని అడిగారు. మెంటల్ కాదు స్వామి, మోక్షం తీయగా ఉంటుందా చేదుగా ఉంటుందా నాకు తెలియదు, పొడుగ్గా ఉంటుందా పొట్టిగా ఉంటుందా నాకు తెలియదు, అందమైందా అందవిహీనా నాకు తెలియదు. మోక్షం ఉన్నవాడు ఎవడు భలే ఉంటుందో రా అని చెప్పి నాకు ఎవడు చెప్పలేదు, నాకు తెలియదు, ఎవడు చెప్పలేదు. తెలియంది చెప్పండి నాకెందుకు స్వామి, ఒకటి మాత్రం నాకు తెలుసు, అది ప్రసాదించమని కోరుతున్నాను. అడుగు ఇస్తాను కదా. జన్మ జన్మలకి నేను ఇట్లా జన్మిస్తూనే ఉండాలి, గడప గడప అన్ని దేశాలు పర్యటించాలి, తలుపు తలుపు తట్టి మీ సందేశాన్ని వ్యాప్తి చేయాలి, అదే నా కోరిక, ఇంకేం అక్కర్లేదు అన్న. చాలా బాగుంది, అదే ఇట్రా అని శిరస్పై తన హస్తాన్ని నుంచి ఆశీర్వదించి తదాస్తన్నారు. కానీ నాకున్న కోరిక ఇదే, ఆయన మెసేజ్ స్ప్రెడ్ చేయాలి. సాయి నామం దిగంతాలలో, ద్వీపాంతర వాసులలో, లోకాంతర వాసులలో, దేశ దేశాలలో, ఖండాంతరాలలో ప్రతిధ్వనించాలి, అదే నా కోరిక. దట్స్ ఆల్. అదే నాకు 4 ఫ్లాట్లు ఇవ్వు, 5 కొమ్మ అనొచ్చేసి, అది నాకు చాలా సిల్లీగా ఉంటున్నాను.